రైట్ అండి. డెట్రాయిట్ నుంచి మరొక కాలర్ లైన్ లో ఉన్నారు సురేష్ గారు. సురేష్ గారు మీ ప్రశ్న అడగండి. హలో సార్, నమస్కారం అండి. ఇది ఈ జిహెచ్ఎంసీ లోపల కరప్షన్ ఉందని లాస్ట్ 5 years కదండి, చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఏంటి అని అంటే యాక్చువల్గా ఈ బయోమెట్రిక్ డివైజెస్ కానీ వేరే ఎక్విప్మెంట్ కానీ మామూలుగా అవి 1 crore లోపలనే అవుతుంది. మనం సేల్స్ ప్రైస్ కానీ అది క్యాల్కులేట్ చేస్తే మనం కాంట్రాక్ట్ బేసిస్ మీద మోర్ దాన్ సేల్స్ ప్రైస్ అవి ఓన్ చేసేదానికన్నా కాంట్రాక్ట్ బేసిస్ లో మనం చేసేసుకొని చాలా మంది బ్రోకర్స్ అలాగా అవుతున్నారని చాలా ఛానల్స్ పబ్లిష్ చేశాయి. మరి దాన్ని అరికట్టే ఏదైనా ఆలోచన మీ దగ్గర ఉందా? ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ మేయర్ కూడా కాంగ్రెస్ లో చేరినట్టుంది. మరి ఏదైనా దాని మీద ప్రక్షాళన చేసి కొంచెం డిఫరెంట్ చేసే ఆలోచన ఉందా? అదొకటి. ఇంకొకటి సార్, ఇది ఈ కమిషనరేట్ అని పోలీసెస్ అని పోలీస్ వెహికల్స్ అని తెలంగాణ ప్రభుత్వం కొంచెం చేంజ్ పట్టుకొచ్చింది. అట్లీస్ట్ వాళ్ళు ఏం చేసిండ్రో తెలియదు కానీ మొత్తానికి ఒక రూపురేఖలు అయితే మారినవి. ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పోలీసులకి బాడీ క్యామ్ పెట్టడము ఇది పెద్ద ఇదేదో రీఇన్వెంటింగ్ ద వీల్ అని కొత్తదేం కాదండి. ప్రతి అమెరికాలో, యూరోప్ లో, ఆస్ట్రేలియాలో ఏ పోలీస్ దగ్గరికి ఏ కాప్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళ దగ్గర బాడీ క్యామ్ ఉంటుంది. దట్ ఈస్ దేర్ ఫస్ట్ ఎవిడెన్స్ టు ద కోర్ట్. సో అటువంటిది ఏమన్నా మన భారతదేశంలో తెచ్చే ఆలోచన ఉందా? అది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డిఫరెంట్ గా చేసిందని మేము చెప్పుకోగలగడానికి ఏమన్నా మీరు చేయగలుగుతారా ఇప్పుడు? ఎందుకంటే ఎవరిని నమ్మేటట్లేదండి. మొన్న పూణే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ వాళ్ళు వచ్చేసేసి పిజ్జాలు తినిపించేసేసి లిక్కర్ లెవెల్స్ తక్కువ అయ్యేటట్టు పిజ్జాలు పోలీసులు ఇచ్చారు అది ఇదని. సో ఎవరిని ఏం నమ్మేటట్టు లేదు. కొంచెం సీసీటీవీ కెమెరాలు రోడ్ల మీద కాకుండా పోలీస్ స్టేషన్లలో, తర్వాత బాడీ క్యామ్లు పోలీసులకు పెట్టేసేస్తే కొంచెం మేము వాళ్ళని నమ్మగలుగుతామా లేదా అన్నది కూడా తెలుస్తుంది. ఎందుకంటే రేపు మేము హైదరాబాద్ లో వచ్చి సెటిల్ అయిన తర్వాత కూడా మా కుటుంబానికి, మా పాపకు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే మేము ఈ ఎమ్మెల్యేల కొడుకులతోటి ఈ డబ్బున్న ఈ కరప్షన్ ఫెలోస్ తోటి మేము పోటీ చేయలేము. సపరేట్గా ముడ్డి నోరు మూసేసుకొని ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. అదొకటి. ఇంకొకటి, ఈ స్టూడెంట్స్ కి ఒకటి వాలంటరీ వ్యవస్థ అని ఒకటి మీరు పట్టుకొని వస్తే ఏంటి అని అంటే ప్రతి 10th class కానీ ఇంటర్ స్టూడెంట్ కానీ ప్రతి ఒక 80 hours ఒక 120 hours వాలంటరీగా ఏదో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లోనో గవర్నమెంట్ ఆఫీస్లోనో ఐదర్ ఫైల్స్ చదవడము. ఇక్కడ అమెరికాలో ఉంటుందండి అటువంటి కల్చర్. ఒకవేళ వాలంటరీ సర్టిఫికేట్ తీసుకుంటే అది ఫ్యూచర్ లో పనికొస్తుంది. అటువంటిది ఏదన్నా కల్చర్ పట్టుకొస్తే ఈ విద్యార్థుల్లో కూడా అలవాటు అవుతుంది. అక్కడ కరప్షన్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫీసులలో కూడా. ఎందుకంటే వీళ్ళు వచ్చి చేయడము, వీళ్ళు ప్రత్యక్షంగా చూడడము, వీళ్ళు అమాయకులు కాబట్టి వీళ్ళు ఏదన్నా ఎవిడెన్స్ ఉన్నా కానీ చెప్పడం రేపు ఫ్యూచర్ లో ఎవరైనా కరప్షన్ చేస్తున్నా అది కూడా మార్చే కొంచెం వీళ్ళకు కూడా కొంచెం విద్యార్థులకు స్కోప్ వస్తుంది. అటువంటి వాలంటరీ వ్యవస్థ పట్టుకొచ్చే అవకాశం మన దగ్గర ఉందా, ఏదన్నా ఉందా చెప్పండి. యా, అంటే మీరే చాలా ప్రశ్నలు సమాధానాలు మీరే చెప్పిండ్రు, నేను తక్కువనే చెప్పాల్సి వస్తుంది. అయితే ఈ సైబర్ సెక్యూరిటీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన సోషల్ సెక్యూరిటీ ఇప్పటికీ పర్లేదు నాకు తెలిసి తెలంగాణలో కొంత. బట్ మీరు అన్నట్టుగా పోలీసులకు వాళ్ళ డ్రెస్ కోడ్లోనే క్యామ్ ఉండడం అనేది మాత్రం ఒక న్యూ టెక్నాలజీ. అంటే అమెరికా లాంటి దేశాల్లో, మిగతా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నది. దాన్ని ఆలోచించాల్సిన అవసరం అవుతున్నది. సో ఇప్పుడు వెహికల్స్, పోలీస్ స్టేషన్స్ ఆధునీకరించడం, కమిషనరేట్లు వీటిని చేయడం అనేది డెఫినెట్గా ఉండాలి. మారిన పరిస్థితుల్లో టెక్నాలజీ పెరిగింది, దొంగల రేంజ్ కూడా పెరిగింది. వాడు కూడా చాలా అడ్వాన్స్డ్ అయ్యిండు. సైబర్ క్రైమ్స్ చేయడానికో లేకపోతే ఇతర పద్ధతులు ఎంచుకుంటున్నారు కాబట్టి అప్డేట్ చేయడం జరిగింది. బట్ ఈ వేరేజ్ నా దృష్టిలో సామాన్యునికి పోలీసింగ్ అనేది ఎంత దగ్గరగా ఉందనేది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్గా నెక్స్ట్ ఫోర్త్ కమింగ్ డేస్లో వాటి మీద చాలా పెద్ద చర్చనే ఉంటుంది. ఎందుకంటే జస్ట్ 6 monthsలో మనం 100 days కూడా వర్కింగ్ డేస్ లేవు, అంతా కోడ్ డేసే. కాబట్టి మీలాంటి వాళ్ళు చెబుతున్నాయి, అడుగుతున్నాయి, కోరుతున్న వాటిని కూడా సమీక్షించి వాటికి సంబంధించి ఏది కార్యాచరణకు అనుకూలంగా ఉంటుందో వాటిని తీసుకోవడం. బట్ పోలీసింగ్లో ఫ్రెండ్లీ పోలీసింగ్, పీపుల్స్ ప్రో పోలీసింగ్ అని చెప్పి ప్రయత్నం, దానికి ఒక కోడ్ పెట్టి దాన్ని ప్రచారం చేసుకునే దానికంటే కూడా నిన్న 2-3 సంఘటనలు జరిగితే ముఖ్యమంత్రి గారే నేరుగా, వారే హోంమంత్రి వారి చేతిలో ఉన్నది కాబట్టి ఇమీడియట్గా స్పందించిన తీరు మనం చూసినాం. స్పందించడమే కాకుండా ఆ మేరకు ఏమంటాం, వాళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. చట్టం పరిధి దాటి న్యాయం దగ్గరికి సామాన్యుడు వచ్చి విజయం సాధించే దాఖలాలు తక్కువ అవుతున్న రోజులు ఇవి. అవి దాన్ని ఇంకో మాట రూపంలో చెప్పాలంటే అది బాగుండదు. కానీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం ముందే చర్యలు తీసుకోవడానికైతే ఒక ప్రయత్నం చేస్తారు.